ఇప్పుడు బిగ్ బాస్ అగ్గి పరీక్ష ప్రోమో చూసినావా? చూడలే. మరి ఇప్పుడు నా గురించి ఏం చెప్తావు? అంటే సార్ మీరు తెలుగు గురించే చెప్తున్నారు కదా, అంటే తెలుగు తెలుగు భాష పాట పాడితే అవమానం జరిగింది అనేది నేను ఇంటర్వ్యూలలో చెప్పిన. మీకు ఒక టెస్ట్ కూడా పెట్టుకోకుండా అది ఏందో అర్థం చేసుకోకుండా ఒక పాటతో ఎలా రిజెక్ట్ చేస్తారు? కరెక్టే కదా సార్, పాటతో ఎలా రిజెక్ట్ చేస్తారు? అది పాట విని దాంట్లో అర్థం ఏందో లేదా మీకు ఏమైనా టెస్ట్ పెడితే తెలుస్తుంది కదా సార్. ఊరికే అట్లా పెట్టి పాట వాడిందో లేదో పంపించేశారు, అది అన్యాయం కదా. బిగ్ బాస్ ఎందుకు అసలు అవసరం? ఆ బిగ్ బాస్ మనకి అవసరం లేదు, ఏం లేదు. అదే ప్లేస్లో వేరే ఏమైనా మోటివేషనల్ అలాంటివి ఏమైనా ఉంటే వేరే వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా సార్. అలా ఏం లేదు, ఊకే పాట పాడి పంపించేశారు. ఇప్పుడు 2 years బ్యాక్ గంగమ్మని తీసుకున్నారు కదా, అలా మిమ్మల్ని కూడా తీసుకుంటే బెటర్ కదా. ఒకసారి తెలుస్తుంది కదా తెలుగు కల్చర్ ఏంది, లేదా మన తెలుగు ఒక ఈ జనరేషన్కి అయితే తెలుగు అనేది ఒకప్పుడు ఉండే అనే వింటారు సార్. ఇప్పుడు మీరు ఉండడం వల్ల తెలుగు కల్చర్ ఏంది, జానపద గేయాలంటే ఏంటి, తెలుగు అంటే ఏమేమి ఉండేవి అవన్నీ తెలియజేస్తారు కదా. అది తెలియడం వల్ల మన జనరేషన్కి కూడా తెలుస్తుంది కదా సార్. న్యూ జనరేషన్కి రాను తెలుగుని ఎవరు పట్టించుకుంటలేరు. ఇలా చెప్పడం వల్ల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా తెలుగు అనేది ఒక చీప్గా ఉండిపోతుంది సార్. తెలుగు అంటే ఏందో, తెలుగు అంతరార్థం ఏందో తెలియాలంటే తెలుగు గురించి ఎవరో ఒకరు చెప్పాలి సార్. థ్యాంక్ యూ.